ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోల్లోనిపల్లి ముదిరాల యొక్క ఆహ్వానం మేరకు ఈ యొక్క బోల్లోనిపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి పోచమ్మ తల్లి ఒక ఆలయం అక్కడ జాతరకు ఆహ్వానాన్ని పలకడం జరిగింది. అదేవిధంగా దానిలో భాగంగా మన గ్రామంలో బోల్లోనిపల్లిలో ఉన్నటువంటి శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని కూడా సందర్శించుకొని ఇక్కడ వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని పెద్దమ్మ తల్లి యొక్క అండదండలు ఈ గ్రామానికి ఎల్లవేళలా ఉండాలని, ఏ ఆపద సంపద రాకుండా ముదిరాలను ఐక్యం చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని ఉద్దేశంతో అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మరి యొక్క ఈ కార్యక్రమానికి మన బోల్లోనిపల్లి సంబంధించినటువంటి పూజారి పూన స్వామి ముదిరాజ్ గారు, అదేవిధంగా కుల పెద్ద మనిషి పోలుదాసరి భద్రయ్య గారు, బోల్ల సర్వేశం గారు, గ్రామ పెద్దలు మాజీ సర్పంచి పోలుదాసరి రమేష్ గారు, పోలుదాసరి సురేష్ గారు, భూమా నరేష్ గారు, డీలర్ భిక్షపతి గారు, మాజీ ఎంపీటీసీ బోల్ల రమేష్ గారు, అదేవిధంగా పోలుదాసరి రంగన్న, మత్స్య శాఖ చైర్మన్ పెద్ద మనిషి సిద్ధ సంతోష్ గారు, డైరెక్టర్ నేదుల కిషన్ గారు, మాజీ సర్పంచ్ శంకరయ్య గారు, మత్స్య శాఖ ఉపాధ్యక్షులు పోలుదాసరి శ్రీను గారు, బోల్ల గోవర్ధన్ గారు, బోల్ల రాజు గారు, చంద్రశేఖర్ గారు, ముఖ్యంగా మరి ఇక్కడికి మన పెద్దమ్మ తల్లి ఆలయానికి ల్యాండ్ డొనేట్ చేసినటువంటి బోల్ల నారాయణ గారు, అదేవిధంగా వారి కుమారులు, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి యువకుడు రామ్ గారు, అదే విధంగా మన మెపా యొక్క ఈ బోల్లోనిపల్లి వాస్తవ్యులు ములుగులో నివాసం ఉంటున్నటువంటి భూపాల్పల్లి మన మెపా ములుగు జిల్లా ఉపాధ్యక్షులు నరేష్ గారు, అదే విధంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన భాగంగా గత 2-3 సంవత్సరాలతో వారితో కలిసిమెలిసి ఉంటున్నటువంటి మన సురేష్ గారు, అదే విధంగా ధర్మదేవ్ గారు, ముఖ్యంగా ఇక్కడ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు తీసుకొని ధర్మదేవ్ గారు గత సంవత్సరము మన ముదిరాజు బిడ్డలకు విద్యా ఉద్యోగాలలో సాధికారత రావాలని మన యొక్క సమ్మర్ కోచింగ్ లో ఐఐటి ఫ్యాకల్టీగా మన విద్యార్థులకు బోధన చేసిన ధర్మదేవ్ గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. ఎందుకంటే విద్యా ఉద్యోగాలు అనేటువంటి మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఆ దిశగా మరి సురేష్ గారు కూడా ఇటీవల కాలంలోనే వాగ్దేవి కాలేజీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తూ పదోన్నతి కూడా పొందడం జరిగింది. వారికి కూడా సురేష్ గారికి కూడా ఈ సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి మన కుల పెద్ద మనిషి, అదేవిధంగా సొసైటీ అధ్యక్షులు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నా. మీరు యువకులుగా ఉన్నారు, మీరు లేనిది ఇక్కడ మనం కలుసుకోలేకపోతాం. ఎందుకంటే మీరే ముఖ్యము. గ్రామంలో ఏ కష్టం, ఏ సంపద, ఏ ఆపద వచ్చినా కూడా ఇలాంటి ఇక్కడ చూస్తే మొత్తం యువకులే ఉన్నారు. ఇక ముఖ్యంగా చూసేసుకుంటే మన నర్సంపేట నుండి మెపా అధ్యక్షులు మన యాదన్న గారు, పెండ్యాల యాదన్న గారు, అదేవిధంగా నర్సంపేట జిల్లా గౌరవ అధ్యక్షులు పిట్టల కుమార్ గారు, మరి ముఖ్యంగా యువకుడు డైనమిక్ మన ములుగు జిల్లా నుండి అధ్యక్షులు మరి మన అచ్చునూరి కిషన్ గారు, ముఖ్యంగా ఇక్కడికి ఆహ్వానాన్ని అందరికి కోఆర్డినేట్ చేస్తూ మన చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, మనం వెళ్ళాలనే ఉద్దేశంతో నిన్న నుండి మెసేజ్ పెడుతూ గ్రూపులలో మన అందరికి ఆహ్వానం పలకడం జరిగింది. ఈ రోజు కూడా మన బోల్లోనిపల్లి గ్రామ మెపా గ్రూప్ ను కూడా క్రియేట్ చేయడం జరిగింది. అందులో చాలా మందిని మన రమేష్ గారు అయితేనేమి, ధర్మదేవ్, సురేష్ గారు చాలా మందిని యాడ్ చేస్తూ ఐక్యం చేయడానికి ఉద్దేశంగా ముందుకు రావడం జరిగింది. వారు ఒకటి అన్నారు, ఇక్కడ నుండి మనం కార్యక్రమాలు చేద్దామని ఇప్పుడు వస్తుంటే కూడా సమ్మర్ లో మంచి ఒక యూత్ అందరిని కోఆర్డినేట్ చేస్తూ సమ్మర్ లో కూడా మీటింగ్ పెడదామని అనడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు తొందరగా మంచి అనేటువంటి స్లోగా వస్తుంది, చాప కింద నీరులాగా వెళ్తుంది. కాబట్టి రానున్న కాలంలో ఒక 5 సంవత్సరాలలో ముదిరాలు రాష్ట్రాన్ని శాసిస్తారు. అలా నో డౌట్ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఉన్నాయి. మనం పెద్దమ్మ తల్లి దగ్గర కూడా మనం ఈ ముచ్చట చెప్తున్నామంటే రానున్నది ముదిరాల రాజ్యమే. గత కొన్ని 100 ఏళ్ల కింద ముదిరాలే రాజ్యాన్ని పాలించి ముదిరాలు రాజులుగా ఉన్నారు. మరి ఇప్పుడు రానున్న కాలంలో కూడా 100 ఏళ్ళది మళ్ళా పునరావృతం అవుతుంది. ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా ముదిరాలే ముందంజలో ఉండాలి. మనం ఐక్యంగా ఉండాలి. మనం పార్టీలు పగలు పక్కకు పెట్టి మన జాతి బిడ్డల కోసం ఎక్కడున్నా, ఏ పార్టీలో ఉన్నా, ఏ విద్య ఉన్నా, ఏ ఉద్యోగాలు ఉన్నా వాటిని కోఆర్డినేట్ చేస్తూ ముందడి తీసుకుపోవడానికి ఈ బోల్లోనిపల్లి గ్రామమే ఆదర్శంగా నిలవాలి. కంపల్సరిగా అందరితోటి ఇక్కడ ఉన్న ఎక్కువ జనాభా ఉన్నట్టున్నది, మీరు అందరితోటి ఒక 500 మంది అవుతారు కావచ్చు నాకు తెలిసి. వాళ్ళందరితో పెద్ద సమావేశం కూడా ఒక డివిజన్ స్థాయి సమావేశం ఒక బోల్లోనిపల్లి వారి ఉంటేనే సరిపోతుంది. అంత జనాభా ఉన్నారు కాబట్టి మరీ ముఖ్యంగా చెప్తున్నా, ఒక ఉద్యోగస్తునిగా, ఒక టీచర్ గా ఒక పూట బడిని కూడా చేసుకొని మరి ఇంత తిరగడానికి నాకు ఏమొస్తుంది? మన జాతి బిడ్డ ఐక్యం చేయడానికి సురేష్ గారికి ఏమొస్తుంది, ధర్మదేవికి ఏమొస్తుంది, యాదన్నకి ఏమొస్తుంది, కిషన్కి ఏమొస్తుంది, మరి ఇక్కడ ఉన్న పెద్ద మనుషులకు వాళ్ళకి ఏమొస్తుంది? జాతిని ఒకే ఒక నినాదంతో మనమెంతో మనకంత నినాదాన్ని రానున్న కాలంలో మనం వినిపించాలి. మన ఐక్యతను ముందుకు తీసుకెళ్లాలని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ యొక్క అవకాశం ఇచ్చి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ పాదాభివందనలు సమర్పించుకుంటూ పెద్దమ్మ తల్లికి మరొక్కసారి జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి, ఐక్యత, ఐక్యత.
ఐక్యత